కాంగ్రెస్ పై మాదిగల గుస్సా, టికెట్ల ఎంపికలో ప్రాధాన్యత లేదని అసంతృప్తి. రాష్ట్రంలో 3 లోక్సభ సెగ్మెంట్లు ఎస్సీ రిజర్వ్డ్. అంటే మొత్తం 17 స్థానాల్లో 3 రిజర్వ్డ్ ఎస్సీ స్థానాలు ఉన్నాయి, 2 రిజర్వ్డ్ ఎస్టీ స్థానాలు ఉన్నాయి. ఈ 3 రిజర్వ్డ్ ఎస్టీ స్థానాల్లో ఎస్సీ స్థానాల్లో 2 మాల సామాజిక వర్గానికి ఇచ్చినారు. ఎవరు? గడ్డం వంశీకృష్ణ మాల సామాజిక వర్గం అండ్ నాగర్ కర్నూల్లో మల్లు రవి మాల సామాజిక వర్గం. ఇక మిగిలిన ఒక్క వరంగల్ ఎవరికి ఇస్తారన్నది కూడా చూడాలి. ఇక వరంగల్ 100% వాళ్ళకి మాదిగలకే ఇచ్చే అవకాశం ఉంది. 2 చోట్ల మాలలకే ప్రయారిటీ. నామినేటెడ్ లోను అన్యాయమే అని ఆగ్రహం. వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వాలని డిమాండ్. కంటోన్మెంట్ బైపోల్ టికెట్ కోసం సైతం పట్టు. కంటోన్మెంట్ బైపోల్ టికెట్ శ్రీ గణేష్కి ఇచ్చే అవకాశం కనబడతా ఉంది. సో ఆయన కూడా మాల సామాజిక వర్గమే. ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి. అధిష్టానంపై పిడమర్తి గజ్జల సంపత్ ఒత్తిడి. రాష్ట్ర జనాభాలో మాదిగలు 80 లక్షలు, మాలలు 15 లక్షలు. మాదిగ సామాజిక వర్గం కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినట్టుగానే లోక్సభ టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత లభించలేదని, అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని 3 ఎస్సీ రిజర్వ్డ్ లోక్సభ స్థానాల్లో పెద్దపల్లి, నాగర్ కర్నూలు, వరంగల్లో ఇప్పటికే 2 మాల సామాజిక వర్గానికి చెందిన నేతలకు కేటాయించింది. రాష్ట్ర జనాభాలో మాదిగలు దాదాపు 50 లక్షల మంది ఉంటే మాలలు కేవలం 15 లక్షల మంది ఉన్నారని, అయినా టికెట్ల కేటాయింపులో వారికే ప్రాధాన్యత ఇస్తున్నదని, సామాజిక న్యాయం కొరవడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో కూడా తగిన ప్రాధాన్యత లభించలేదని ఫైర్ అవుతున్నారు. కొన్నేళ్లుగా ఎంపీ అభ్యర్థుల ఎంపికలో 2 టికెట్లు మాదిగ, 1 టికెట్ మాల సామాజిక వర్గానికి ఇచ్చినారు. సో యాక్చువల్గా అయితే జనాభా దామాషా పద్ధతిలో చూస్తే ఆ రకంగానే టికెట్లు ఇవ్వాలి. వీళ్ళు అసలు సామాజిక సమీకరణాలు అన్నవి గాలికి వదిలేసినారు. అంటే వీళ్ళు పైకి అది ఇది మాట్లాడతారు కానీ వీటన్నింటిని గాలికి వదిలేసినారు. జనాభాలో అత్యధికంగా ఉన్న మాదిగ సామాజిక వర్గం పైన వివక్ష సరికాదని నేతలు ఒకంత తీవ్ర స్వరంతోనే రాష్ట్ర జాతీయ నాయకత్వాన్ని తప్పుపడుతున్నారు. గతంలో పార్టీలో ఈ పరిస్థితిని ఎన్నడూ చూడలేదని గుర్తు చేశారు. కొత్తగా తీసుకొచ్చిన ఈ విధానం ఎవరిని మెప్పించడానికంటూ మండిపడ్డారు. మాదిగలకు అన్యాయం చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకే తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరించారు. వరంగల్ స్థానం మాదిగలకే ఇవ్వాలి. మాదిగ సామాజిక వర్గానికి న్యాయం జరగాలని ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్, పిడమర్తి రవి, గజ్జల కాంతం డిమాండ్ చేశారు. ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వంటి నేతలు ప్రెస్ మీట్లు పెట్టి మరి పార్టీ హైకమాండ్ కి వివరించాలని గుర్తు చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక జరగనున్నందున అక్కడ కూడా మాదిగకే టికెట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. థర్డ్ లిస్ట్ లో ఏ మేరకు ఈ సామాజిక న్యాయాన్ని పార్టీ అధిష్టానం పాటిస్తుందనే ఆసక్తి నెలకొన్నది. ఇక ఉన్న అదొకటి వాళ్ళకే ఇచ్చే అవకాశమే ఉంటుంది. దాంట్లో ఎలాంటి అది కూడా చేయలేదంటే ఇక ఎవరు బాగు చేయలేడు.